హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అన్నమాట. ఇంకా టైం అయితే 4:30 ఏమవుతుంది అనుకుంటా. ఇంకా మా వారు వచ్చారు. ఇంకా ఈరోజు స్నాక్గా ఏం తిందామనేసి అనుకుంటే నాకు చాలా రోజుల నుండి జొన్న పిండి ఉందండి ఇంట్లో. ఇంకా చపాతీ చేయడం అయితే కుదరట్లేదు, జొన్న పిండి అలాగే ఉంటుంది. మళ్ళీ ఈ మధ్యలో అంబలి కూడా చేస్తున్నానన్నమాట. ఎండలు ఎక్కువైపోతున్నాయి కదా, ఇంకా మాకు కంపల్సరీ ఇంట్లో అంబలి మాత్రం ఉండాలండి. ఇంకా జొన్న పిండి కూడా ఉంది కదా అనేసి ఇంకా ఏం రెసిపీయా అని ఆలోచిస్తే సర్వపిండి అయితే గుర్తుకొచ్చిందండి. ఈ మధ్య చాలా రోజులైంది మేము సర్వపిండి తినక కూడా. ఇంక ఇక్కడైతే జొన్న పిండితో సర్వపిండి చేస్తున్నానండి నేను. ఇంకా చూసారు కదా, ఈ డబ్బా నిండుగా ఉందన్నమాట. ఈ మధ్య అంబలి చేస్తున్నాను కాబట్టి కొంచెం అయిపోయింది. ఇంకా చపాతీ అయితే అప్పుడప్పుడు చేస్తున్నానండి. ఇంకా ఇన్ని రోజులు పాప ఉండే కాబట్టి తను జొన్న రొట్టె అస్సలు తినదు. ఇంక ఇక్కడైతే అందులో కావాల్సినవి పల్లీలు, కరివేపాకు, అలాగే నువ్వులు, ఎల్లిపాయ, జీలకర్ర ఇలా దంచుకున్నాను. అందులోకి కొన్ని నువ్వులు కూడా తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉప్పు, కారం, పసుపు, ఇంతేనండి. చాలా సింపుల్. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. మన తెలంగాణ స్పెషల్ ఏంటి అంటే సర్వపిండేనండి. అంటే అది ఎలా చేసినా కూడా బాగుంటుందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టం. ఇంకా మా పిల్లలు ఏంటంటే ఇలా జొన్న పిండితో పెడితే తినరు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ కోసం అయితే బియ్యం పిండి పట్టించి ఉంచుతానండి. ఇంకా నాకు మా వారికి ఏంటంటే మాకు జొన్న పిండితోనే ఇష్టం అండి. అంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా జొన్న పిండి. చాలామందికి జొన్న రొట్టెలు చేయరాకుండా జొన్న పిండి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు చాలా వరకు. ఏం లేదండి, ఇలా జొన్న పిండితో మనం సర్వపిండి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. అలాగే జొన్న పిండితో అట్లు కూడా వేసుకుంటారంట. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇంక ఇక్కడ ఉప్పు కారం అన్ని పిండిలో వేసుకొని కలుపుకుంటున్నాను. అలాగే నువ్వులు వేసుకున్నాను, పల్లీలు వేసుకున్నాను. అలాగే ఇక్కడ చిన్నగా ముక్కలా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు. అవి కూడా ఇలా నలుపుతూ వేసుకుంటున్నాను. అలాగే వేసామంటే మనకి పిండి ఒత్తేటప్పుడు తగులుతూ ఉంటాయి కదా. అలాగే ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ ప్రజెంట్ అయితే లేదు, ఇంకా లేదు కాబట్టి వేయలేదన్నమాట. అలాగే ఇక్కడ దంచి పెట్టుకున్న వెల్లిపాయ, జీలకర్ర అండి, అంటే వెల్లుల్లి జీలకర్ర ఇలా దంచుకోవాలి కచ్చపచ్చగా. బాగుంటుందండి ఫ్లేవరు. మనకు ఆయిల్లో సర్వపిండి కాలుతూ ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే అదంతా కూడా ఒకసారి కలుపుకుంటున్నాను. ముందు ఉప్పు కారం వేసిన తర్వాత పిండి కూడా కలిపేశానండి. ఎందుకంటే ఉప్పు కారం అలాగే ఉంచామంటే అక్కడక్కడ ముద్దల్లాగా ఉంటుంది కదా. అలా కాకుండా ముందు ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇవన్నీ వేసి మళ్ళీ కలిపేసుకున్నాక నేను ఇలా వాటర్తో కలుపుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మొత్తం మీద చూసారు కదా, ఇలా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలండి. మరీ మెత్తగా కూడా కలుపుకోవాల్సిన పని లేదు. ఇలా చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. మనకి చేతికి ఒత్తుకునేలాగా ఉండాలన్నమాట. చూసారు కదా, పిండి అయితే ఇలా తడుపుకున్నానంటే ఇది నానాల్సిన అవసరం కూడా లేదండి. సర్వపిండికి మనం కలుపుకున్న వెంటనే పెట్టేసుకోవచ్చు. ఇలా అయితే ఒక 2 గిన్నెలలో పెడుతున్నాను. ఇలా కొంచెం మందంగా ఉన్న దాంట్లో పెడితే బాగుంటుందండి. మా ఇంట్లో సర్వపిండి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇష్టం అన్నమాట. అంటే నాకు మా బాబుకి ఒకలాగా ఇష్టం, మా పాపకి మా వారికి ఒకలాగండి. ఇంకా ఇందులో అయితే కొంచెం మందంగా పెడుతున్నాను. ఈ గిన్నెలో పెట్టేది నా కోసం. ఇంక ఇక్కడ కొంచెం మందంగా పెట్టి అడుగున కొంచెం మాడినట్టు అవుతే బాగుంటుందండి. మాకేమో అలా ఇష్టం. ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ ముందే వేసానండి, మళ్ళీ ఎక్కువగా ఏం ఆయిల్ వేయలేదు. మనకి ఎలాగో ఆయిల్ అయితే అడుగున మిగులుతుంది. ఇంకా 2 గిన్నెలు అయితే పెట్టాను. ఇంక ఇది నా కోసం పెట్టాను, మా వారి కోసం ఇలా పల్చగా ఉన్న కంచుట్లో ఒకటి పెట్టానండి. ఎందుకంటే మా వారికి పల్చగా ఉండాలి, అది ఎక్కువగా మాడొద్దన్నమాట. అట్లా ఉంటే ఇష్టం. ఇంకా ఇది మా వారి కోసం పెట్టాను. ఇది తొందరగానే అయిపోతుంది. ఇంకా కొంచెం మందంగా పెట్టింది ఏంటంటే కొంచెం లేట్గా ఉడుకుతుంది. మళ్ళీ మనకి కొంచెం అడుగంటినట్టుగా, అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం మంచి కలర్గా రావాలి, అలా ఉంటే మాకు ఇష్టం. ఇంక ఇక్కడ ఒక 3 గిన్నెలు అయితే పెట్టుకున్నానండి. అంటే 3 గిన్నెలు అన్నమాట. ఇప్పుడు 2 సార్లు పెట్టాను కదా, మిగిలిన పిండి అయితే ఇవి 2 దింపేశాక మళ్ళీ పెడతానన్నమాట లాస్ట్కి. ఇంకా మా వారికైతే ఒకటి ఇచ్చేసాను, మా వారు తింటున్నారు. ఇంక ఇది మిగిలిందన్నమాట పిండి. ఇది మళ్ళీ లాస్ట్కి పెడతానులేండి. 4 స్టవ్ల పైన 4 కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇంకా వద్దులే అనేసి ఇంకా మెల్లిమెల్లిగా పెడుతున్నాను. ఇంకా పిల్లలు లేరు కాబట్టి మేమిద్దరమే కదా. ఇంక ఇదైతే నా కోసం పెట్టుకున్నానండి. కొంచెం మందంగా పెట్టుకున్నాను. నాకు ఇలా ఉంటే నచ్చుతుంది, మరీ పల్సగా అంత ఇష్టం ఉండదు.
ఇంకా మా వారికైతే వేసి ఇచ్చేసాను. మా వారు తింటున్నారండి. మా వారు ఏంటంటే పెరుగుతో తింటారండి. ప్రతిదీ మా వారు పెరుగుతో తినడం బాగా ఇష్టం ఆయనకి. అంటే అలా అలవాటు అన్నమాట ఫస్ట్ నుంచి వాళ్ళకి చిన్నప్పటి నుండి. ఇంకా నాకేంటంటే ఇంకా టీ తాగుతూ సర్వపిండి తినడము ఇవి నాకు ఇష్టం అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది కదా. మా పిల్లలైతే టీ లాంటివి ఏమీ తాగరు. వాళ్ళకి ఈవినింగ్ టైం అయినా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు స్నాక్ లాగా ఇలా సర్వపిండి అయితే పెట్టించేదాన్ని. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నేనైతే పెట్టేసి ఇచ్చేదాన్ని. ఇంక ఇక్కడ సర్వపిండి అయింది. దాన్ని రెండు వైపులా కొంచెం అంటే కాల్చినట్టుగా చేశానండి. ఇంకో వైపు కూడా తిప్పి వేసుకున్నాను అన్నమాట. ఇంకా టీ తాగుతూ ఇంకా సర్వపిండి తినేసాను. ఆ పని కంప్లీట్ అయిందండి. ఇంకా గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేసుకొని ఇంకా ముందైతే ఇల్లు ఊడుస్తున్నానండి. ఈవినింగ్ కదా కొంచెం తొందరగానే ఊడ్చేస్తున్నాను. ఇంకా మా వారు కూడా తినేసి ఇంకా తను బయటికి వెళ్ళారు. బయటికంటే ఏం లేదు, మా షాప్ సైడ్ వెళ్ళారన్నమాట. అలాగే మా కొత్తింటి దగ్గరికి కూడా వెళ్తూ ఉంటారు. ఇంకా తనకు ఏమైనా పని ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవడం అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా తను బయటికి వెళ్ళారు కదా అనేసి ఇంకా ఈవినింగ్ కూడా టైము 4:35 అవుతుంది. ఇంకా అలాగా నేనైతే ఇల్లు కూడా అంతా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా ఈ మధ్య ఏంటంటే 1 డే 2 డే అయిందండి, మొక్కలకు కూడా నీళ్ళు పోయలేదు. ఆ పనులు చేసుకోవాలి. ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకునేసరికి చాలా టైం పట్టిందండి. ఇంకా ఈవినింగ్ ఏంటో చాలా ఉడకపోస్తుందండి. వర్షం అయితే ఏం వచ్చేలా లేదు కానీ ఉడక మాత్రం బాగా ఉబ్బరిస్తుంది. ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకున్న తర్వాత బయట కూడా ఊడ్చేసానండి. బయట కూడా డైలీ ఊడుస్తాను. మనకి సంధ్య వేళలో కూడా బయట ఊడ్చుకోవాలి కాబట్టి ఇంకా డైలీ అయితే ఊడుస్తాను. ఈ మధ్య ఏంటంటే చాలా గాలి ఎక్కువగా వస్తుందండి. గాలికి చూసారు కదా, చెత్త అంతా అటు ఇటు ఇంకా ఉరుకుతూ ఉంటుందండి. ఊడ్చేటప్పుడు అస్సలు ఒక దగ్గర ఉండదన్నమాట. ఇంకా ఇదంతా కూడా ఊడ్చేసుకున్నాను. కొంచెం మెట్ల పైన ఈ మధ్య ఏంటంటేనండి పక్షులు చెత్త తీసుకొస్తున్నాయి, అవి గూళ్ళు పెట్టుకుంటున్నాయి. ఇంకా అవి చెత్త అంతా తీసుకొచ్చి ఈ మెట్ల పైన పడేస్తున్నాయి అన్నమాట. ఇంకా అంతా కూడా కాళ్ళకు తగులుతుందనేసి ఇంకా మెట్లన్నీ కూడా ఊడ్చేసుకున్నాను. అంటే కింది సైడ్ మెట్లన్నీ ఊడ్చేసాను. ఇంకా ఊడ్చేసుకొని పైకి వచ్చేసి ఇంక ఇక్కడ బకెట్లో అయితే వాటర్ పడుతున్నానండి. ఇంకా మొక్కలకి వాటర్ వేసుకోవాలి. ఇంకా ఇన్ని రోజులైతే డైలీ మా పాప పోసిందండి, చెట్లన్నిటికీ తనే నీళ్ళు పోసింది. ఆమెకు కూడా చాలా ఇష్టం అండి మొక్కలంటే. అంటే ఆమెకి అంటే పూలు పూసే వాటికంటే ఇట్లా గ్రీనరీగా ఉండే చెట్లు అంటే బాగా ఇష్టం అన్నమాట. ఇంకా మనం పూలు పూసే మొక్కలు అయితే ఇంట్లో పెట్టుకోలేం కదా, బయటనే ఉంచుతాము. ఇంకా దానికి ఇట్లా షోకేజ్ లాగా ఉండే ప్లాంట్స్ అంటే ఇష్టం. ఇంక ఇక్కడ మొక్కలన్నిటికి కూడా నేను నీళ్ళు పోస్తున్నాను. ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా పోస్తానండి. ఇంక ఈరోజైతే ఈవినింగే పోస్తున్నాను. ఈ మొక్కలన్నిటికి కూడా ఒక బకెట్ నీళ్ళు అయితే పడతాయండి. మరీ ఎక్కువగా పోయట్లేదు, కొన్ని కొన్ని పోస్తున్నాను. మళ్ళీ ఏంటంటే మళ్ళీ అవి కింది నుంచి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయండి. మళ్ళీ కింద మనకి టైల్స్ అంతా కూడా పాడైపోతాయి కదా మట్టి నీళ్ళు పోయేసరికి. ఇట్లా కింద కుండి ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్ నిండే వరకే పోస్తానన్నమాట. అలాగే ఇంక ఇక్కడ మన తులసమ్మ చెట్టుకు కూడా పోస్తున్నానండి. మార్నింగ్ ఈవినింగ్ పోస్తూనే ఉంటాను. తులసి చెట్టుకు నేను పూజ చేసినప్పుడల్లా తులసి చెట్టు నీళ్ళు పోస్తాను. నాన్ వెజ్ లాంటివి ఏమి తిననప్పుడు మనకు తెలుస్తుంది కదా మనం ఎలాంటి టైంలో తులసి మొక్కకి నీళ్ళు పోయాలో అని. అలాంటప్పుడు కూడా తులసమ్మకి అయితే నీళ్ళు పోస్తూ ఉంటాను. ఎందుకంటే తులసి మొక్క తొందరగా నీళ్ళు పీల్చేసుకుంటుంది, మొక్క తొందరగా పాడైపోతాయండి. అంటే తులసి మొక్కలు ఇంకా ఇన్ని రోజులు బాగా లేకుండే కానీ ఇప్పుడు మంచిగా అవుతున్నాయండి మళ్ళీ. ఇంక ఇక్కడ చూసారు కదా ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ పోసాను. ఇంక ఇక్కడ ప్లేట్ నిండిపోయిందండి. ఈ చెట్టు బయట పెట్టిన దగ్గర నుండి ఇప్పుడు బాగుందండి. అంటే మళ్ళీ మనకి ఇలా ఆకులు వస్తున్నాయి అన్నమాట, మంచి ఇగురులు వస్తున్నాయి. ఇంకా కొన్ని చెట్లు ఏంటంటే ఎక్కువగా బయట ఉంచితేనే బాగుంటున్నాయండి, లోపల పెడితే పాడవుతున్నాయి. కాకపోతే అప్పుడప్పుడు తీసుకెళ్ళి ఇంట్లో పెడుతున్నానండి. నాకేంటంటే ఇంట్లో మొక్కలు వాటిని చూస్తూ ఉంటే బాగా అనిపిస్తుందండి, అందుకోసం పెడతాను. ఇంక ఇక్కడ ఈ ప్లాంట్స్ అయితే కొన్ని ఇంట్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి. మంచిగా ఎండ కూడా తగులుతుంది కదా, మళ్ళీ తీసుకెళ్ళి పెట్టుకోవచ్చులే అనేసి. ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని మొక్కలన్నిటికీ నీళ్ళు పోసేసుకొని ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసానండి. ఇంకా మనము టీ తాగేసి సర్వపిండి తినేసాం కదా, మంచి ఎనర్జీగానే ఉన్నాం. ఇంకా ఈ పనులు అయితే చేసేసుకోవాలి. మనకి సర్వపిండి పెట్టుకున్నామంటే ఏంటండి ఫుల్ గిన్నెలు అవుతాయండి. ఎందుకంటే పిండి దడపడానికి ఒకటి, వాటికి సర్వపిండి ఒత్తుకోవడానికి ఇట్లా మూకుడులు కానివ్వండి, చిన్న చిన్న గంజులు ఇవన్నీ ఎక్కువైపోతాయి అన్నమాట. అందుకే సర్వపిండి ఏంటంటే ఒక 2 గిన్నెలలోనే
పెట్టుకోవాలి. ఒక 3-4 టైమ్స్ అయినా పర్లేదు కానీ ఒక 2 గిన్నెలలోనే పెట్టుకోవాలండి. ఒక్కసారి అయిపోతాయని ఒకేసారి 4 గిన్నెలో పెట్టేసామనుకో ఫుల్ గిన్నెలు అవుతాయండి. ఇంకా నేనైతే మేము ముందు ఇద్దరమే కాబట్టి కొంచెమే చేశాను కాబట్టి ఒక 2 గిన్నెలలో అయితే 3 టైమ్స్ పెట్టాను. ఇంకా ఇక్కడ సింక్లో గిన్నెలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇంక ఇక్కడ స్టవ్ ఇవన్నీ కూడా తుడుచుకుంటున్నానండి. ఇంకా మీకైతే తెలుసు కదా నేను ఇంకా కిచెన్ గ్రానైట్ ఎలా ఉంచుకుంటానన్నది మీ అందరికీ తెలుసు. ఇది నా రొటీన్లో నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ అండి. మెయిన్గా అయితే నాకు చాలా ఇష్టమైన పని, అలాగే నాకు చాలా ఇంట్రెస్ట్గా చేసే పని ఏంటంటే కిచెన్ని ముందు క్లీన్గా ఉంచుకోవడం అండి. కిచెన్ క్లీన్ ఉన్న తర్వాతే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా మన హెల్త్ బాగుండాలన్నా కిచెన్ బాగుండాలండి. ఫస్ట్ కిచెన్ బాగాలేకపోతే మనకి అందులో నుంచే హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయండి. నేను చాలామంది చెప్తే విన్నాను, నేను చూశాను కూడా డైరెక్ట్గా. అంటే సింక్ క్లీన్గా ఉండకపోవడము, స్టవ్ క్లీన్గా ఉండకపోవడము, ఇంకా కిచెన్లో సింక్ దగ్గర నుంచి బొద్దింకలు రావడము, ఇంకా వాటి వల్లనే కదండి మన హెల్త్ ఎక్కువగా పాడైపోయేది. ఇంకా అలాంటివి ఏమీ లేకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ నీట్గా ఉంచుకుంటాను. ఇంకా సింక్లో అయితే ఇంకా 1 వీక్ ఒకసారి 1 వీక్ ఒకసారి బాగా నీళ్ళు మరిగించుకొని అందులో లిక్విడ్ లాంటివి వేసి ఆ ఫుల్గా మరిగిన నీళ్ళని ఇలా సింక్లో పోస్తానండి. పోస్తే ఏంటంటే మనకు అందులో ఎలాంటి బ్యాడ్ స్మెల్ అదంతా కూడా వెళ్ళిపోతుంది. ఏదైనా మనకి మధ్యలో ఆగుతూ ఉంటుంది కదా అండి, అంటే పైపు మధ్యలలో ఏమైనా ఆగితే కూడా అదంతా వెళ్ళిపోతుందండి. అంటే ఏమైనా చిన్న చిన్న పురుగులు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా వేడి వాటర్ వేసేసరికి అవన్నీ చనిపోతాయండి. ఇంకా వాటి వల్ల కూడా మనకి మంచి బెనిఫిటే కదా, మనకి ఒక మంచి యూజ్ అన్నమాట. అలా చేస్తానన్నమాట. 1 వీక్ ఒకసారి చేసుకోవాలండి, అలా చేస్తే బాగుంటుంది. ఇంకా ఇక్కడ సింక్లో గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నాను. అంటే మరీ ఎక్కువగా ఏం లేవు కానీ ఇంకా మార్నింగ్ అయితే కడగలేదు కాబట్టి ఈవినింగ్ అన్నీ తోమేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలన్నీ తోమేయడము, కడిగేయడము ఈ పని అంతా కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా ఈవినింగ్ కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ కూడా దీపం అయితే వెలిగించుకుంటానండి. నేనంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇంట్లో పూజ చేసుకుంటానండి. ఇంకా ఈవినింగ్ పూజ అంటే పెద్దగా ఏమీ ఉండదు కానీ దేవుడి దగ్గర వత్తులు మార్చుకోవడము, దీపాలు వెలిగించుకోవడము, అగరొత్తులు వెలిగించుకోవడం అంతేనండి. ఇంకా ఫ్లవర్స్ అవైతే ఏమీ మార్చుకోవడం ఉండదు కదా. ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ అంతా తుడుస్తున్నానండి. ఒకసారి పనులు మొదలు పెట్టానంటే అన్నీ ఒకేసారి ఫాస్ట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మిగిలిన సర్వపిండి అయితే చిన్న బౌల్లో పెట్టి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టాను. ఇంకా మా వారు వచ్చినా మేమైనా ఇంకా టీవీ చూసుకుంటూ అయితే తింటాం కదా అనేసి. ఇంక ఇక్కడైతే ఇంకా పైనకి వెళ్ళి బట్టలన్నీ తీసుకొచ్చానండి ముందు రోజువి. ఇంకా ఇవైతే 3 డేస్ అనుకుంటా, 3 డేస్ వండి ఇంకా మా పాప వెళ్ళిన తర్వాత మిషన్లో వేశాను కదా ఆ బట్టలు అన్నమాట. ఇంక ఇవన్నీ కూడా మడత పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ షర్ట్స్, ప్యాంట్లు ఇవన్నీ మా వారి ఐరన్కి పంపించాల్సినవి. ఇంక ఈ వైట్ షర్ట్స్ అయితే ఈ మధ్య నేనే చేతితో ఉతికేస్తున్నానండి. చూసారు కదా ఎంత తెల్లగా అయిపోయిందో. మిషన్లో కూడా బాగానే అవుతుంటాయి కానీ ఏంటంటే బట్టలు ఎక్కువగా వేసామనుకోండి వైట్ షర్ట్లు కొంచెం తొందరగా తెల్లబడవన్నమాట. కొన్ని వేసినప్పుడు బాగానే ఉంటాయి. అంటే ఏదైనా కూడా మరీ ఎక్కువగా వేస్తే తొందరగా మురికిపోదు కదా, అలా అన్నమాట. ఇట్లా టీ షర్ట్స్ కానివ్వండి, నావి నైటీస్ ఇవన్నీ కూడా డైలీ అయితే మేము మిషన్లోనే యూజ్ చేస్తాను. ఎక్కువగా అయితే మా వారి వైట్ షర్ట్లు ఒక్కటే నేను చేయితో ఉతుకుతానండి. ఇంక ఇక్కడ వైట్వి అన్నీ కూడా మడత పెట్టేసి పక్కకు పెడుతున్నాను. మా వారివి ఐరన్కి పంపించాల్సినవి అయితే పక్కకు పెడుతున్నాను. అలాగే నా డ్రెస్సెస్ కూడా అండి, ఈ మధ్య మేము బయటికి వెళ్ళాం కాబట్టి ఇంకా ఐరన్కి పంపించాల్సిన డ్రెస్సులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా సర్ది పెడుతున్నానన్నమాట. ఇంకా ఈవినింగ్ అండి, టైం ఇప్పుడు 6 ఏమో అవుతుంది. ఇంకా తొందరగానే పనులు తీరాయి. 6-6:30 అవుతుంది కావచ్చు. ఇంక ఇక్కడ మా టైల్స్ చూసారా ఎలా కనిపిస్తుందో, మిర్రర్ లాగా కనిపిస్తుంది కదా అండి. నాకు భలే అనిపించింది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తూ ఉంటే. అంటే కింద ఏదో మిర్రర్ ఉన్నట్టుగా అందులో కనిపించినట్టుగా అనిపిస్తుంది కదా, బాగుందండి. అంటే మా టైల్స్ ఎట్లా అంటేనండి అవి గ్లాస్ కోటింగ్ అండి. అంటే మనకి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట మా టైల్స్కి. సో అలా అనేసి ఇంకా మనకి కిందంతా కూడా ఇలా గ్లాస్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా, అంటే మనకి వేరే దగ్గర నుంచి వెలుతురు పడినప్పుడు మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ అయిపోయింది. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.